నువ్వేంద్రా క్లాస్ తీసుకున్నావు? ఒకటి 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 జాయిన్ అవుతావా? ఆల్ ఇండియా ఒకటి 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 మ్యాక్ కాదు అది, నాకే అది భయమా ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. రూపాయలు బాగా అండ్ ఎవరికైనా చూపించండి రా. హలో నమస్తే వనకం ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ టు యూఎస్ఏ వ్లాగ్స్. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అమెరికా నుండి ఇండియాకి వచ్చే ముందు నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. లైక్ నేను స్పెండ్ చేసే ఈ 30 days ఎంత క్వాలిటీగా స్పెండ్ చేసుకోవాలో ఎవ్రీడే ప్లాన్ చేసుకున్నాను. లైక్ ఫ్రెండ్స్తో ఎన్ని ట్రిప్స్ చేయాలో అన్నీ ప్లాన్ చేసుకున్నాను. కానీ తెలిసిందేగా ట్రిప్స్ అనగా అది కూడా ఫ్రెండ్స్తో అనగా అది అవదమ్మా. బై ద వే వీళ్ళే ఆ ఫ్రెండ్స్. చెప్పండి. నువ్వేంద్రా క్లాస్ తీసుకున్నావు? వాళ్ళలో మండే అగ్నిగోళాలను ఆపుకోవడానికి మనోడి రాయ్ బాన్ వేసుకున్నాడు చూసావా? ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్ ట్రిప్కి వెళ్తున్నాం. దీన్ని ట్రిప్ అనడం కంటే వీకెండ్లో చిన్న చిల్ అవ్వడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి మేము 3 members స్టార్ట్ అవుతున్నాం అండ్ మిగతా వాళ్ళు హైదరాబాద్లో జాయిన్ అవుతారు. ఇనిషియల్లీ నా ప్లానింగ్ వచ్చి గోవా, నందిగామ్ హిల్స్, గోవా, నందిగామ్ హిల్స్ ఇలాంటివి ఉండే. కానీ తెలిసిందేగా ఏజ్ పెరుగుతూనే కొద్దీ సర్కిల్ అనేది తగ్గుతూ వస్తుంది. ప్రజెంట్ ఉన్న సర్కిల్లో ఎవరి బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఓ చిన్న చేంజ్ కోసం అందరం కలుద్దాం అనుకున్నాం. అండ్ నేను వచ్చి 2 weeks తర్వాత వీళ్ళందరికీ ఫ్రీ అయింది. అండ్ ఈ హైవే గుర్తుంటే అందరికీ వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళే హైవే. ఈ రూట్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఆలేర్ ఫేమస్ అయిన టీ అయితే పడాల్సిందే. మేము కూడా చిన్న టీ బ్రేక్ కోసం అయితే స్టాప్ అయ్యాం. అలా ఒక టీ వేసుకుని మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాం. అప్పటికే ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. దీన్ని గోల్డెన్ అవర్ అంటాం. ఈ గోల్డెన్ అవర్లో ట్రావెలింగ్ ఫుల్ క్రేజీ ఉంటుంది. అండ్ ఈ మధ్య ట్రెండింగ్లో వచ్చిన టెంపుల్ వచ్చి స్వర్ణగిరి టెంపుల్. మీకు అక్కడ దూరంలో టెంపుల్ కనబడుతుంది కదా, అది స్వర్ణగిరి టెంపుల్. లైటింగ్స్తో ఫుల్ నింపేశారు. మనకి చూడ్డానికి ఇక్కడ హైవే నుండి చాలా దగ్గరగా అనిపిస్తుంది, కానీ రూట్లోకి వెళ్తే చాలా లోపలికి ఉంటుంది. ఇంకా మేము మెల్లగా టిక్కో పై చేస్తే ఇప్పుడు రారని కొడితే నువ్వు మెల్లగా వచ్చి వీడియో కెమెరా ఆన్ చేయి, సరేనా? అంతే అంట ఇట్లా అంట. పోరా ఒకడేమో ముట్టి చూపెడతాడు ఇట్లా దిగచ్చి అంటాడు, ఒకడేమో ముట్టి చూపెడతాడు ఇట్లా దిగచ్చి అంటాడు. మామిడి కొట్టే స్పీడ్కి 3 hours రీచ్ అవ్వాల్సిన హైదరాబాద్ 1.5 hours రీచ్ అయ్యాం. హైదరాబాద్ మాకు ట్రాఫిక్తో వెల్కమ్ చెప్పింది. ఇట్లా చెప్పేవండి. ఒకటి 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 జాయిన్ అవుతావా? ఆల్ ఇండియా ఒకటి 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 2 శ్రీచరణ్ జాయిన్ అవుతావా మరి? అండ్ ఇంకో 2 hours ట్రాఫిక్స్లో స్పెండ్ చేసిన తర్వాత ఫైనల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మేము ప్రజెంట్ వచ్చింది డీజే లింగా స్టూడియోస్కి. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా రిలేటివ్ అండ్ డీజే లింగా ఇద్దరు సేమ్ రూమ్లో ఉంటారు. ఇట్రా ఏమైనా వస్తుందిరా యూట్యూబ్లో? డీజే లింగా ఏది అర్థమైనా కీబోర్డ్ అది రేపు వస్తాడు ఆయన. ఇవాళ బయటికి పోయినా నేను కూడా పోతున్నాయి. లేకపోతే సిరిసిల్ల ఎదురా మ్యాక్ ఆరా ఇట్లా మ్యాక్ కాదు అది, నాకే అది మ్యాక్ ఎదురా సింబల్ ఎదురా ముందర కూడా ఉంటుంది కదరా. ఏ మ్యాకేనారా క్రేజీ ఉన్నదిగా, నేను అంటున్నదిగా. అది కూడా మ్యాకేరా, కానీ వేస్ట్ మ్యాక్ తెలుసా? ఇది మానిటర్ కాబట్టి బెస్ట్ ఇవ్వచ్చు. కానీ ఎందుకు ఆన్ చేసినది ఆన్ చేయకుండా
పాటలు విందామని అలా చేద్దాం అనుకున్నాను. ఇది ఆన్ చేసినావా? సెటప్ గిట్ట పదిరిపోయిందంట. సౌండ్ పెద్దగా వచ్చినాయి మరి ఇంటి పక్కన ఏమన్నా అలా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నైట్ లైఫ్ ఆఫ్ హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాం. మా గ్యాంగ్ అయితే లిటరల్లీ 2 years సరదా కలిసింది. మేమందరం కలిసి ఫుల్ టు ఫన్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ట్రోల్ అయితే మా ఇంటికి వచ్చి కొడతారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. వచ్చాము చేసాము ఏ తీరా వరంగల్కి రమ్మని ఎట్లా రాడనే కానీ అంటలేవు. రాడానంటారు. ఆడు వచ్చినా ఏం పీకడు, రాకున్నా ఏం పీకడు. నీ వీడియోలు వైరల్ కావా ఆడు పెడితే అరే మనకి అరే ఉన్నది వెళ్దాం పరా రూపల్ బాల్ అరే అంబర్ గానే ఎందుకు నువ్వేందిరా కాదురా రే ఆవేశం స్టార్ వాడు ఉంటాడు చూడు. కొంచెం టైం పాస్ చేద్దాం రా మనతో. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ముందు నుంచి లెఫ్ట్ అంటే గల్లీలో తిరగాలా? మెయిన్ రోడ్ ఇట్లా తిరుగుతుంది. అరే మరి చక్కగానే ఉన్నది లెఫ్ట్ అంటాను. A few moments later. హైదరాబాద్ నైట్లో కూడా అసలు ట్రాఫిక్లో ఏమాత్రం తక్కువ లేదు. మా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేసేసి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అసలు ఇంతమంది నైట్లో కూడా ఏం చేస్తున్నారు. चल मेरे साथी हम बन गए हैदराबादी तन रोडिलो चोटिते हैदराबादी की साथ इनके भी everybody's what they wanna be प्यार से जीतेंगे हम सभी प्रतिनित्यम मदिलो निलचे नीदी नादी मन सीरी Deccan City girls are so pretty पड़दाना पोटी पदना तोटी in Cyber City like a true devotee they love their duty and also चल मेरे साथी हम बन गए हैदराबादी तन मोडिलो चोटी చేయి हैदराबादी की साथ इनकेदी. యాక్చువల్లీ మేము తార్ రెంటల్ తీసుకొని నైట్ మొత్తం తిరుగుదాం అనుకున్నాం. కానీ రెంటల్స్ వాళ్ళు ఏదో చిన్న స్కామ్ చేద్దామని ట్రై చేసిండ్రు. మేము బుకింగ్ అప్పుడు డిపాజిట్ చిన్నది కట్టించుకొని అన్ని బుకింగ్స్ అన్నీ చేసిన తర్వాత లైట్ మిడ్ నైట్లో మేము ఎప్పుడైతే తీసుకుందాం అనుకుంటున్నామో తారు, ఆ మూమెంట్లో వాళ్ళు పేరెంట్స్ ఆధార్ కార్డ్ ఓటీపీ వెరిఫికేషన్ అండ్ వాళ్ళతో కాల్ మాట్లాడమో అన్నారు. ఇదేదో నాకు చిన్న స్కామ్ లెక్క అనిపించింది. అప్పటికి ఆల్మోస్ట్ 1 o'clock 2 o'clock ఏమో అవుతుంది మిడ్ నైట్. ఆ మూమెంట్లో వాళ్ళు పేరెంట్స్తోని కాల్ మాట్లాడేమంటున్నారు. అంత మిడ్ నైట్లో ఏ పేరెంట్ అయినా ఎలా కాల్ మాట్లాడతారు చెప్పండి. నాకేదో స్కామ్ లాగా అనిపించి ఇమీడియట్లీ క్యాన్సిల్ చేయమన్నాను. ఈవెన్ దో డిపాజిట్ పోయినా మంచిదే క్యాన్సిల్ అయితే చేయమన్నాను. ఇంత డ్రైవింగ్లో ఫ్రస్ట్రేట్ అయిపోయిన మా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ అయితే తిందామని డిసైడ్ అయ్యాను. యాందిరయ్యా
ఏం చేస్తున్నా कैंसर बोलो जी लोगों को नहीं पसंद आ रहा एक एक बार मेनू कार्ड दिया ఉల్లిపి కూడా ఏంటో చెప్పావు అని ఎవరికైనా చూపించండి రా काफी तो मंदी लेके आओ चिकन का వెండిరా జ్యూసీ చికెన్ వండిరా మా ఇద్దరు జ్యూసీ చికెన్ వండి हाँ जूसी चिकन एक फिश फ्राई लेके आओ ఎగ్ సింగిల్ फिश फ्राई हाँ 2 जनों का बारबेक्यू దో చికెన్ జ్యూసీ चिकन जूसी एक फिश फ्राई అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. One eternity later. బండి ఏముంటాడు మాకు గణేష్ అరే తిన్న ప్లేట్లు కూడా లేదా అలా లోపల అడుగుతారా అరే లోపల అడుగుతారా ఆడ కూడా చూపిస్తా 10 రూపాయలు ఇస్తాడు అందరూ అంటారు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా ఇవాళ వీళ్ళని రప్పించావు టార్చర్ పెట్టించా అయింది పంట పడడం లేకపోతే ఇటు తిరుగుతుంది ఇటు చూడు, ఇటు తిరుగుతుంది, ఇటు చూడు. ఏం అర్థమైతలేదు గ్లాస్ డౌన్ చేసుకుని తిడతలేడు గ్లాస్ ఎత్తి మరి నిజంగా తిడతావా సో అది అన్నమాట నైట్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రాఫిక్ని ఎక్స్ప్లోర్ చేసినాం. అప్పటికే ఆల్మోస్ట్ 4 AM అలా అయిపోయింది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపే మా అందరికి నీలోఫర్ కేఫే గుర్తొచ్చింది. 4 AMకి ఓపెన్ అవుతుంది కదా అది. ఆ వీడియోస్ కోసం కొంచెం వెయిట్ చేయండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టగానే వీడియో అనేది మీ వరకు వచ్చేస్తుంది.